ఇక్కడ సీమెన్స్ కంపెనీ జర్మనీ కంపెనీ చేసి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో 3 10 రూపాయల నోట్ల ద్వారా హైదరాబాద్కు డబ్బు చేరింది అని ఎవిడెన్స్ జర్మన్స్ కలెక్ట్ చేశారు. అది కోర్టు వారి దృష్టికి తీసుకుపోయినాము. ఎవిడెన్స్ లేనిదేంది హైదరాబాద్. అక్కడి నుంచి ఆ పర్టికులర్ పీరియడ్లో తెలుగుదేశం అకౌంట్లో ఊరు పేరు లేకుండా మేము జమ చేసినటువంటి అమౌంట్ కూడా మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది. డిపాజిట్ స్లిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాంకులు మేము ప్రతి డీటెయిల్ అడుగుతున్నాం. ఈ రోజు కూడా బ్యాంక్తో కరస్పాండెన్స్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా మాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ మేము వెరిఫై పేయిన్ స్లిప్లో అడ్రస్ లేదు, పేరు లేదు, ఒక సిగ్నేచర్ మాత్రమే ఉంది. తీసారు, పక్కన పెడదాం. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ జరిగింది. ఫోరెన్సిక్ ఆడిట్లో 240 కోట్లు దోచేయడం జరిగింది అని ఎవిడెన్స్ ఉంది. అది కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చాం. తర్వాత కోనర్స్ రిపోర్ట్ అని ఉంది, అది కూడా గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాం. ఇక్కడ టోటల్గా 3,300 కోట్లు ఉండాల్సిన ప్రాజెక్టు మేము వెరిఫై చేస్తే కోనర్స్ మేం కాదు 36 కోట్లకు మాత్రమే ఉన్నది. అక్కడ ది మెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3,000 చిల్లర్లో 36 కోట్లు ఉంటే 8,000 కోట్లు అక్కడ పోయింది. వాళ్ళు 10% 90% తెచ్చుంటే అది పక్కన పెడదాం. 370 కోట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క మీకు సొమ్ము చేరింది కదా, 36 కోట్లే ఉన్నది అక్కడ. 200 చిల్లర కోట్లు ఎవరు జోబీలకు పోయింది కూడా చూపించాం. ఇది ట్రయల్ కాదు, ప్రైమా ఫేసి కేసు మాత్రమే ప్రూవ్ చేయాలా. ఇది మినీ ట్రయల్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టు వారు. మినీ ట్రయల్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ బై ద ఆనరబుల్ సుప్రీంకోర్టు. ఆ విషయం గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాం. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనడానికి కూడా సరైన సాక్ష్యాధారాలు లేవు. ముఖ్యంగా ఒక విషయం చెప్తానండి. ముఖ్యంగా దిస్ ఈస్ ఎన్ ఎకనామిక్ అఫెన్స్, సోషియో ఎకనామిక్ అఫెన్స్. దిస్ షుడ్ బి ఎ లెసన్ ఫర్ అదర్స్ నాట్ టు కమిట్ ఇట్. ఇది జనరల్ గా నార్మల్ గా ఐపీసీ అఫెన్స్ లో ఇంకొక అఫెన్స్ కాదు. సోషియో ఎకనామిక్ అఫెన్సెస్ 371 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము దోచేయబడితే ఇది నార్మల్ కేసు. అలా ఫ్లీయింగ్ ఫ్రమ్ జస్టిస్, స్టార్టింగ్ ది కోర్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ కమిటింగ్ రిపీటెడ్ క్రైమ్. ఈ 3 పారామీటర్స్ కాదు. అటువంటి జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి హైకోర్టుకి ఇచ్చాము. దిస్ ఇస్ ఎ సపరేట్ క్లాస్ అండ్ బ్రీడ్ కేస్. ఇది మామూలు ఐపీసీ అఫెన్స్ కాదు. ప్రజాసొమ్ము 370 కోట్లు దోచేస్తే ఇది ఇట్ షుడ్ బి ట్రీటెడ్ ఎ డిఫరెంట్ క్లాస్. సాక్షుల ప్రభావితం మాత్రమే కాదు. దట్ ఈస్ నాట్ ఓన్లీ ది పారామీటర్. It is your money, everybody's money, taxpayers' money that got into pockets of some people. That is evident. చాలా స్పష్టంగా ఉన్నది. సీమెన్స్ ఇచ్చిన రిపోర్ట్, వాళ్ళ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఉన్నది. వాళ్ళు ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉంది, ఆడిట్ రిపోర్ట్లో ఉంది, కోనర్స్ రిపోర్ట్లో ఉంది. ఇవన్నీ ఖాతరు చేయకుండా బుల్డోజ్ చేసి ఓవర్ రూల్ చేసినటువంటి చంద్రబాబు నోట్ ఫైల్స్లో ఉన్నాయి, ఫైనాన్స్ నోట్ ఫైల్స్లో ఉన్నాయి. ఈడీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్, నాట్ కంప్లీటెడ్ కన్క్లూడెడ్ ఇన్వెస్టిగేషన్ కాదు. ఛార్జ్ షీట్ వేసే తలకి అప్పుడు ఉంటుంది ఎవిడెన్స్. అప్పుడు కూడా ఎవిడెన్స్ లేకపోతే డిశ్చార్జ్ చేసుకుంటారు ముద్దాయి. అది సిఆర్పిస్ లో చెప్పబడినటువంటి ప్రొవిజన్ 227 ప్రకారం. దిస్ ఈస్ నాట్ ది స్టేజ్ టు ఎవాల్యుయేట్ ది ఎవిడెన్స్, క్వాలిటీ ఆఫ్ ది ఎవిడెన్స్, క్వాంటిటీ ఆఫ్ ది ఎవిడెన్స్. దే హ్యావ్ ఎ స్టేజ్ ఎట్ డిశ్చార్జ్ పిటిషన్ ఆఫ్టర్ ఫైలింగ్ ది ఛార్జ్ షీట్. ఇది దురదృష్టమైన పరిణామం, బెయిల్ పరిధి దాటినటువంటి పరిణామం. ఈ పరిస్థితి ఖచ్చితంగా అన్ని విషయాలు గౌరవ సుప్రీంకోర్టు వారి దృష్టి కేసులో మెరిట్స్ అయితే చూడాలి కదా. మెరిట్స్ కోసమైనా మీరు కొంత ప్రైమా ఫేసి కేసు ఇప్పుడు చెప్పాను కదా ఎక్కడెక్కడ పోయింది డబ్బు అని. దిస్ ఇస్ ఎ ప్రైమా ఫేసి కాస్, నాట్ ఎ కంక్లూడింగ్ కేసు. గుర్తించలేదనే నా బాధ. ఇప్పుడు ఏదో చెప్తా, వారు జడ్జిలండి, వాళ్ళకి హక్కు అధికారం ఉంటుంది. మనం క్వశ్చన్ చేయకూడదు. జడ్జి కాదు అధికారాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. కానీ ఆర్డర్ని క్వశ్చన్ చేసినంటే ఆ హక్కు ఉంది. జడ్జి గారిని క్వశ్చన్ చేసే హక్కు ఎవరికి లేదు వ్యక్తిగతంగా. ఆర్డర్ని క్వశ్చన్ చేసే హక్కు నాకుంది. మా 7 పంత అదే కదా, ఎక్కువ పరిగణలోకి తీసుకోదే కదా 7 పంత. లేకపోతే 7 దాకా ఎందుకు వస్తావు? ఇక్కడికి వచ్చిన కారణం అదే. మేము ఇంత వాల్యూమ్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తే ఎవిడెన్స్ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.